వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని రవీంద్ర భారతి హైస్కూల్లో విద్యార్థులు సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం పాఠశాల విద్యార్థినిలు రంగోలీ మరియు విద్యార్థులు గాలిపటాలను ఎగురవేసి సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లెంకల లక్ష్మి మాట్లాడుతూ క్రీడలతో పాటు సంప్రదాయాలను కాపాడడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. గర్ల్స్ అండ్ బాయ్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్, మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైనటువంటి పండగ సంక్రాంతి. రవీంద్ర భారత్ స్కూల్లో మీరు ఆనవాయితీగా ఎంతో సంతోషంతో ఈ కైట్స్ ని ఎగరవేయడం జరిగింది. మరి ఇలాంటి కైట్స్ మీరు ఎక్కడో ఎగరవేయడం కాదు, ఇలాంటి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఈ గ్రౌండ్లలో గాని ఇలా ఎగరవేయడం చాలా బాగుంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్లి వచ్చినటువంటి స్టూడెంట్సే, కానీ చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అదే విధంగా ఆటల మీద కూడా ఉండాలి. ఈ కైట్స్ ఈ రోజు మన రవీంద్ర భారత్ స్కూల్లో ఎగరవేయడం జరిగింది. కానీ ఈ సంక్రాంతి పండుగ ఒక 6 రోజులు మీకు హాలిడేస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ హాలిడేస్ లో కూడా ఊర్లలోకి వెళ్లి మీరు ఇక్కడ స్కూల్లోనే మాకు కైట్స్ ఎగరవేయడం జరిగింది కదా, అదే విధంగా మేము ఇష్టం ఉన్నట్లు ఎగరవేస్తామనే విధంగా మాత్రం ఉండొద్దు. దీనికి మెయిన్ ఊర్లలో ఏముంటాయి, మిద్దెలు అలాంటివి ఉంటవి. మిద్దెల పైన గాని అక్కడ ఇక్కడ ఎక్కడనో పైన టెర్రస్ పైన ఉండి కూడా మీరు కైట్స్ ఎగరవేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు కరెంటు స్తంభాలు ఉండడం ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మీకు తెలియదు. మీరు కేవలము మీ కైట్ వైపే చూస్తారు గాని ఎక్కడ ఏ కరెంటు పోల్ ఉందా ఏముంది అనేది ఆలోచన మీలో రాదు. ఈ 6 రోజులు మీకు ఇచ్చినటువంటి సెలవులను కూడా ఎంతో సంతోషంగా సంబరంగా సంక్రాంతి పండుగని, భోగి, మకర, కనుమ 3 డేస్ పండుగలుంటవి. ఈ ప్రతి సంవత్సరము 14, 15, 16కు ఈ 3 పండుగలు మన ఆంధ్రలో గాని మన దగ్గర తెలంగాణలో గాని ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది.